అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ ఓటమి కాదు, క్యాడర్లో పెరుగుతున్న నిశ్శబ్ద అసంతృప్తి. కేటీఆర్ డిజిటల్ పాలిటిక్స్తో పార్టీని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్న గ్రౌండ్లో మాత్రం మా మధ్యలో తిరిగే నాయకుడు ఎక్కడా అన్న ప్రశ్న పెరుగుతోందట. ట్వీట్లు, ప్రెస్ మీట్లు, కౌంటర్లు అన్నీ ఉన్నాయి, కానీ కేడర్కు కావాల్సిన ఫీల్డ్ ఫైర్ కనిపించడం లేదన్న టాక్ గులాబీ పార్టీలోనే వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అంతర్గత చర్చలన్నీ ఒకే పేరు వైపు మల్లుతున్నాయి. హరీష్ రావు ఉద్యమ దశ నుంచి అధికార రాజకీయాల వరకు పార్టీకి కష్టకాలాల్లో ఫీల్డ్ కనిపించిన నాయకుడు ఆయనే అన్న అభిప్రాయం కేడర్లో బలంగా ఉంది. అసెంబ్లీలో దూకుడు, జిల్లాలో పట్టు, కార్యకర్తలతో నేరుగా కలిసిపోయే స్వభావం, ఇవన్నీ కలిసి హరీష్ రావును మాస్ కనెక్ట్ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ లీడర్గా నిలబెట్టాయి. అందుకే పార్టీ మనుగడ కోసం ఆయనకు పూర్తిస్థాయి బాధ్యతలు ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్లో ఒక వర్గం గట్టిగా వాదిస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ప్రతిపక్ష నేత వరకు భవిష్యత్ సీఎం ముఖ చిత్రంగా కూడా ఆయన్నే ముందుకు తేవాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇది కేవలం వ్యక్తి మార్పు గురించి కాదు, పార్టీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నిలబెట్టే ప్రయత్నంగా చాలా మంది చూస్తున్నారు. అయితే ఇక్కడ అసలు రాజకీయ అంతర్మదనం మొదలవుతోంది. పార్టీ చుట్టూ ఏర్పడిన కోటరి రాజకీయాలు, వ్యక్తిగత ఆధిపత్య భావనలు, వారసత్వ సమీకరణలు, ఇవే బీఆర్ఎస్కు ఇప్పుడు అతిపెద్ద అడ్డంకులుగా కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయి వాస్తవాల కంటే అంతర్గత పవర్ సెంటర్లు నిర్ణయాలు ప్రభావితం చేస్తున్నాయన్న అసంతృప్తి సీనియర్ నేతల్లో పెరుగుతోంది. హరీష్ రావును పరిమిత పాత్రకే కట్టిపడేస్తే అది పార్టీ తన బలమైన గ్రౌండ్ ఇంజిన్ను తానే నిర్వీర్యం చేసుకున్నట్లే అన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రాంతీయ పార్టీలో తరచూ కనిపించే ఒక ప్రమాదకర ధోరణి, పార్టీపై పూర్తి నియంత్రణ లేకపోతే అది బలహీనపడినా పర్వాలేదు అనే మనస్తత్వం ఇప్పుడు బీఆర్ఎస్ ను వెంటాడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ కు ఇది కేవలం ఎన్నికల వ్యూహం నిర్ణయం కాదు, ఉనికి పోరాటం. ఇప్పటికీ కేడర్లో భాగోద్వేగ బలం పూర్తిగా చచ్చిపోలేదు, కానీ దానికి ఒక దిశ, ఒక ఫీల్డ్ కమాండర్ అవసరం. ఆ ఖాళీని భర్తీ చేసే సామర్థ్యం హరీష్ రావుకే ఉందన్న భావన రోజురోజుకు బలమవుతోంది. రాజకీయాల్లో టైమింగ్ అన్నది అత్యంత కీలకం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే తర్వాత తీసుకునే ప్రతి నిర్ణయం డ్యామేజ్ కంట్రోల్గా మాత్రమే మిగిలిపోతుంది. బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకోవాలంటే కేవలం విమర్శల రాజకీయాలు కాదు, కేడర్కు ఊపిరిపోసే నాయకత్వ పునర్వ్యవస్థీకరణ తప్పనిసరి అన్న సందేశం ఇప్పుడు పార్టీ లోపల నుంచే వినిపిస్తోంది.